హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు గ్రేట్ ఇండియన్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ జ్ఞాన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆధార్ పీవీసీ కార్డ్ ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆధార్ వెబ్సైటు మీ దగ్గర ఉంటే ఓకే, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి ఆధార్ కార్డు వెబ్సైట్లోకి అనేది వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ వెల్కమ్ పేజ్ వస్తుంది. వెల్కమ్ పేజ్ రైట్ సైడ్లో మీకు లాగిన్ అనే బటన్ ఉంటుంది. ఆ లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ నెంబర్ క్యాప్చా అడుగుతుంది. పైన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, అలాగే కింద క్యాప్చా ఎంటర్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అనేది మీ ఫోన్కి వస్తుంది. ఆ ఓటీపీ చూసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సర్వీసెస్ ట్యాబ్లో మనకి కింద అన్ని సర్వీసెస్ ఉన్నాయి. మనకు కావాల్సింది పీవీసీ కార్డు కాబట్టి థర్డ్ సర్వీస్ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చూడండి, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది వస్తుంది. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్సు అవన్నీ వస్తుంది. అవన్నీ కరెక్ట్గా ఒకసారి చూసుకోండి. కింద అడ్రస్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు అది పోస్ట్లో వస్తుంది కాబట్టి మీ అడ్రస్ ఆధార్లో ఏది ఉంటుందో అక్కడే డెలివరీ అవుతుంది కాబట్టి అది ముందుగా చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి. ఇవన్నీ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత కింద నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అడుగుతుంది, 50 రూపీస్ కట్టాలి అనేసి. అక్కడ కింద కన్ఫామ్ అనేది టిక్ చేసుకొని మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అయింది. మీరు ఫోన్పే కావాలంటే ఫోన్పే ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ అయినా పే చేయొచ్చు, వాలెట్ ఉన్నా పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ స్కానర్ పే ఉన్నా కానీ పే చేయొచ్చు. ఇప్పుడు నేనైతే డెబిట్ కార్డ్ పైన పే చేస్తాను కాబట్టి డెబిట్ కార్డ్ క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, పే పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది లోడ్ అయిన తర్వాత ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం పేమెంట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అయిపోయింది. కింద డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో మనకి అక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం పేమెంట్ చేసాం కదా, ఆ పేమెంట్ రిసిప్ట్ మనకి ఇక్కడే రిసిప్ట్ నెంబర్ వస్తుంది. ఆ రిసిప్ట్ నెంబర్ టు ఎస్ఆర్ఎన్ నెంబరు ఇదంతే ట్రాక్ చేసుకోవచ్చు. ఎస్ఆర్ఎంఎన్ నెంబర్ కొట్టేసి మనకి ఇది ఆధార్ కార్డ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, పోస్ట్లో వస్తుందా ఏమనేసి మనం ట్రాక్ చేయొచ్చు, ఎక్కడెక్కడ వస్తుంది అనేసి. సో ఇది ఫ్రెండ్స్, ఆధార్ పీవీసీ కార్డు ఆర్డరింగ్ ప్రాసెస్ అయితే ఆన్లైన్లో. మీరు కూడా ఇలా చేసుకుంటే మీకు ఆధార్ పీవీసీ కార్డ్ అనేది ఇంటికి వచ్చేస్తుంది 50 రూపీస్కే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.